వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి శవ రాజకీయాలు చేయడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవ రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండుగ రోజు, తొలి ఏకాదశి పండుగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా గాని కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్లా బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజుల్లో బొల్లా బ్రహ్మనాయుడు. గతంలో మీ ప్రభుత్వంలో రౌడీజాన్ని మీరు ప్రోత్సహించడం, గూండాయిజాన్ని ప్రోత్సహించడం, గంజాయి గుట్కాలను ప్రోత్సహించడం, నాసి రకం బ్రాండీ విస్కీని ప్రోత్సహించడం, యథేచ్ఛగా అమ్మటం, దీనివల్లనే గూండాయిజాన్ని మీరు పెంచి పోషించారు. దానివల్ల ఈ దుష్పరిణామం జరిగింది. ఈరోజు రసీద్ చనిపోయాడంటే కారణం, ఈరోజు జిల్లాని ఒక అంతరుగా మారాడంటే కారణం మీరు. ఆనాడు ముఖ్యమంత్రి గురించి సరైన చర్యలు తీసుకోకపోవటం, జరిగినటువంటి గొడవల మీద ఆ రోజు మీరు చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 2 కుటుంబాలు నష్టపోయాయి కాదు. 2 కుటుంబాల మధ్య జరిగినాయి. ఈ విధంగా చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మనం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి వలన, పరిపాలన వలన, బొల్లా బ్రహ్మనాయుడు వలన, రౌడీజం, గూండాయిజం ప్రోత్సహించడం వల్ల ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద మన అంత కొండ పండుగ జరుగుతుంటే కనీసం ఇటు వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలు గాలికి వదిలేశాడు. ఎవరైతే రౌడీ షర్ట్లు కొట్టుకుని జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మీనో, జీవీ ఆంజనేయులు గారి మీనో, ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పన్నుతున్నటువంటి బ్రహ్మనాయుడు. అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు, బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షర్ట్లని త్వరలోనే మంచి విచారణ కమిటీ వేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటన్నిటిని వెలుగులో తీసుకొస్తాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవతవకలన్నీ బయటకు తీసుకొస్తాం. రౌడీ షీటర్లందరూ కూడా తప్పనిసరిగా శిక్షిస్తా. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలా. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో రౌడీజం అనేది ఉండదు. అది మా పార్టీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా వెంటనే చర్యలు ఉంటాయి. గతంలో చేసినటువంటి కూడా తిరగదోడి ఈ కబ్జాదారుల్ని, ఈ భూ కబ్జాదారుల్ని, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అన్ని